హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాహ్నవి వ్లాగ్స్. చూసారా, మా డాడీ తాటిపళ్ళు తెచ్చారు. ఎందుకు ఇచ్చారు? నాకు ఇష్టమని. మా మమ్మీ చూడండి తాటి రొట్టె చేస్తున్నారు. తాటి రొట్టె అంటే నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టము. నాకు ఫుడ్ అంటేనే చాలా ఇష్టం. అందులో ఈ తాటి రొట్టె అనేది ఒకటి. చూడండి, మా మమ్మీ చాలా బాగా క్లీన్ చేస్తున్నారు. ఇలా క్లీన్ చేసుకోవాలి. బాగా ఇలా విడదీసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఈ బ్లాక్ పీచ్ అనేది తీసేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మొత్తం దాన్ని ఒక పక్కన తడుపుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. మా మమ్మీ ఎందుకు తడుపుతున్నావు అని అడిగితే, అది టెంక అనేది నాని గుజ్జు అనేది చాలా బాగా వస్తుందంట. అందుకని చెప్పేసి మా మమ్మీ 5 to 10 minutes పక్కన పెట్టుకున్నారు తడుపుకొని. ఈ పీచ్ అనేది ఎవరైనా ట్రై చేయండి, ఇలా తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు తింటాను అక్కడ కూర్చొని మా మమ్మీ అలా తీస్తుంటే. ఇక్కడ ఒక కప్పు గుజ్జుకి 1.5 కప్పు బియ్యపు రవ్వ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి తురుము కూడా వేసుకున్నారు. కొంచెం సాల్ట్ వేసుకున్నారు మా మమ్మీ. పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి సరిపడినంత బెల్లం కూడా వేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా మా మమ్మీ ఎలా వేసుకుంటున్నారో. బాగా కలుపుకోవాలి. వేసుకొని వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే లోపల మనం రొట్టె వేసిన తర్వాత లోపల అనేది ఉడకదు. అందుకని చెప్పేసి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు, ఇలానే కలుపుకోవాలి. చూస్తున్నారా, బాగా తయారైంది కదా మనది. నెక్స్ట్లో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. అరిటాకు అంత మ్యాండేటరీ కాదు, బట్ ఏంటంటే రెడ్డిష్ కలర్లో వస్తుంది, మాడుకుంటూ ఉంటుంది అని చెప్పేసి మా మమ్మీ కింద అరిటాకు వేశారు. నాకైతే మాడిందైతే చాలా అంటే చాలా ఇష్టం. నేను అదే తింటాను, లోపలదైతే అస్సలు తిన్ను. మాడింది ఒక్కటే తింటాను, అంత ఇష్టం నాకు. బట్ మా మమ్మీ అయితే ఇలా అరిటాకు వేశారు ఈసారి, రెడ్డిష్లో వస్తుందని. చూడాలి ఎలా వస్తుందో. మా మమ్మీ అయితే వంటలు అవి చాలా బాగా చేస్తారు, మీకు చూస్తేనే అర్థం అవ్వాలనుకుంటా. నెక్స్ట్ మూత పెట్టుకోవాలి ఒక 30 minutes. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే సైడ్కి కూడా తిప్పుకొని ఒక 30 minutes మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూస్తున్నారా, మన రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్ గాయ్స్.